I am B.S. Sai Babu, advocate, practicing for the last 40 years in City Civil Court, Hyderabad. జూనియర్ అడ్వకేట్స్ బెనిఫిట్ కోసం మరియు మన లీగల్ నాలెడ్జ్ని రిఫ్రెష్ చేసుకోవడం కోసం రీసెంట్ జడ్జిమెంట్స్ గురించి డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఆర్డర్ 22 రూల్ 10E ఆఫ్ సిపిసి కింద మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఇన్ ది కేస్ ఆఫ్ ఓం ప్రకాష్ గుప్తా అండ్ సతీష్ చంద్ర, ఈ కేసులో అడ్వకేట్ ఎవరైతే పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ పార్టీ చనిపోయినట్టయితే ఆ కన్సర్న్ అడ్వకేట్ హీ హ్యాస్ టు ఫైల్ ఎ మెమో బిఫోర్ ద కోర్ట్ ఇంటిమేటింగ్ ది డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ దస్ పర్సన్. అది తెలిసిన తర్వాత అదర్ సైడ్ అడ్వకేట్ లేక పార్టీ కోర్టులో స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది రికార్డు మీదకి లీగల్ హెయిర్స్ని తీసుకురావడానికి. ఇది మ్యాండేటరీగా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో. చాలా మందికి ఏంటంటే ఈ విధంగా మెమోలు వేయటలేదు కోర్టులలో. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. యాజ్ పర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఎవ్రీబడి హ్యాస్ టు, ది కన్సర్న్డ్ అడ్వకేట్ హ్యాస్ టు ఫైల్ ఎ మెమో బిఫోర్ ది కోర్ట్ ఇంటిమేటింగ్ ది డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ దిస్ పర్సన్. ఇది వేసిన తర్వాత 90 రోజుల లోపల మనం ఎల్ఆర్స్ రికార్డు మీదకి తీసుకురావాలి. అదే ప్లెయింటిఫ్ చనిపోయినట్టయితే ఆర్డర్ 22 రూల్ 3 కింద, డిఫెండెంట్ చనిపోయినట్టయితే ఆర్డర్ 22 రూల్ 3 కింద 4 కింద పిటిషన్ వేయవలసి ఉంటుంది. ఇందులో 90 రోజుల లోపల పిటిషన్ వేయవలసి ఉంటుంది లీగల్ రిప్రజెంటేషన్ రికార్డు మీద తీసుకురావడానికి. 90 రోజులు దాటిన తర్వాత 60 రోజుల లోపల సెట్ అసైడ్ అబెట్మెంట్ అప్లికేషన్ అంటే ఆర్డర్ 22 రూల్ 9 కింద మేము పిటిషన్తో పాటు వేయవలసి ఉంటుంది. 60 రోజుల లోపల కూడా వేయలేకపోయినట్టయితే, అంటే టోటల్ 150 డేస్ లోపల వేయలేకపోయినట్టయితే సెక్షన్ 5 కింద ఈ డిలే ఎందుకు జరిగింది, ఆ డిలే కంటిన్యూషన్ గురించి అడగవచ్చు. ఇది లీగల్ రిప్రజెంటేటివ్స్ ని రికార్డు మీద తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. ఇది సూటు అప్పీల్స్ కి అప్లై అవుతుంది, అదేవిధంగా ఒరిజినల్ పిటిషన్స్ కి అప్లై అవుతుంది. ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ కి వచ్చేసరికి ఈ ఆర్డర్ 22 అనేది నాట్ అప్లికబుల్. దాంట్లో ఏంటంటే ఒకవేళ జడ్జిమెంట్ డెటార్ చనిపోయినట్టయితే సెక్షన్ 50 కింద పిటిషన్ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ హోల్డర్ చనిపోయినట్టయితే 146 కింద కానీ ఆర్డర్ 21 రూల్ 16 కింద కానీ పిటిషన్స్ ఎల్ఆర్ పిటిషన్స్ వేయవలసి ఉంటుంది. అయితే ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ చనిపోయిన తర్వాత ఎప్పుడు అబెట్మెంట్ అనేది దాంట్లో లేదు. ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ అబెట్మెంట్ జరగదు. కాబట్టి కోర్టు పర్మిషన్ ఇస్తున్నంత కాలము, కోర్టు వారు మీకు టైం ఇస్తున్నంత కాలము మీకు అధికారం ఉంటుంది. కాబట్టి దాంట్లో సెటిసైడ్ అబెట్మెంట్ అప్లికేషన్స్ కానీ సెక్షన్ 5 కానీ అప్లికబుల్ కాదు. ఎంచేతంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ లో అబెట్మెంట్ అనేది లేదు. ఈ విధంగా జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్డర్ 22 రూల్ 10A లీడర్ని చెప్పమనుంది కానీ అదేవిధంగా ఆ కన్సర్న్డ్ డిసీజ్డ్ అడ్వకేట్ గారు ఎల్ఆర్స్ను ఫర్నిష్ చేయమని ఎక్కడా కూడా రాసిలేదు. ఇట్స్ ద డిఫెక్ట్. ఒకవేళ అది కూడా మెన్షన్ చేస్తుంటే ఆర్డర్ 22 రూల్ 10A డేట్ ఆఫ్ డెత్ తో పాటు లీగల్ రిప్రజెంటేటివ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టయితే అడ్వకేట్స్ కి కన్వీనియంట్ ఉంటుంది. కానీ డిలే కూడా ఎక్కువ జరగదు. ఎందుకంటే లీగల్ హెయిర్స్ యొక్క ఎల్ఆర్స్ ని, లీగల్ హెయిర్ డిసీజ్ యొక్క ఎల్ఆర్స్ ని రికార్డు మీద తీసుకురావడానికి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి డీటెయిల్ దొరకపోవడం వల్ల చాలా శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో ఆ ప్రక్రియ లేకపోవడం వల్ల, అంటే ఎల్ఆర్ యొక్క పర్టికులర్స్ ని ఫర్నిష్ చేసే ప్రక్రియ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని కనుక ఆ 10A కనుక ఎమెండ్ చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అతి తొందరలో మరో లేటెస్ట్ జడ్జిమెంట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.